నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి. సార్, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన ఇమీడియట్ గా తీసుకున్న డెసిషన్ లో మేజర్ గా ఇంపాక్ట్ చూపించేది భారతీయుల మీద అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అక్కడ వలసపోయిన భారతీయులకు కానీ ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే బర్త్ రైట్ కి సంబంధించిన గ్రీన్ కార్డ్ కి సంబంధించి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారో, అక్కడే ఉండొచ్చు అనేది ఉంటుందో, అక్కడ సిటిజన్షిప్ వస్తూ ఉంటుందో, అవన్నీ క్యాన్సిల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏమంటారు సార్? సో ఒక రకంగా ఇది కొంచెం ఇబ్బందికరమే భారతీయులకు. కానీ వాస్తవాలు కూడా మనం పరిగణలో తీసుకోవాలి. భారతీయులు ఒక్కళ్ళకే ఇబ్బంది ఏం కాదు. ఇది అందరూ చాలా మంది, మనం ఒక్కడమే కాదు వెళ్ళేది. చాలా మంది ఇతర దేశాల వాళ్ళు వెళ్తుంటారు. చైనా వాళ్ళు వెళ్తారు, మెక్సికో వాళ్ళు వెళ్తారు, ఇట్లా చాలా మంది పాకిస్తాన్ వాళ్ళు వెళ్తుంటారు. అనేక దేశాలు అనేక దేశాల వాళ్ళు అక్కడికి వెళ్తారు. అయితే ఇక్కడ ట్రంప్ చెప్పింది ఏంటంటే అక్రమ వలసలను నిరోధించడానికి మాత్రమే ఈ కార్యాచరణ చేపట్టాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది ఏంటి, ఇక్కడ ఇంతకు ముందు దాకా అక్కడ పిల్లలు అక్కడ పుడితే తల్లిదండ్రులు గనక అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కాకపోతే, అక్కడ పౌరసత్వం తల్లిదండ్రులకు లేకపోతే పిల్లలకు కూడా ఇక్కడి నుంచి ఉండదు. ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే, అక్కడ తల్లిదండ్రులకు పౌరసత్వం లేకున్నా అక్కడ వాళ్ళ పిల్లల్ని కంటే ఆ పిల్లవాడికో పాపకో బాబుకో అక్కడ వాళ్ళు సిటిజన్స్ అయిపోతారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఆధారంగా చేసుకుని వాళ్ళ డిపెండెంట్స్గా వీళ్ళు అక్కడ ఉండొచ్చు. ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది గత కొంతకాలంగా. సో అది వాళ్ళు ఎందుకు పెట్టారు, ఎక్కడ పుడితే అక్కడ సిటిజన్షిప్ రావాలి కాబట్టి దాదాపు అమెరికా ఒక్క దేశంలోనే కాదు, దాదాపు 38 దేశాల్లో ఇది బర్త్ రైట్, ఇది జన్మతః పౌరసత్వం అనేది ఉంది 38 దేశాల ప్రపంచంలో. అమెరికా ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే ఇది మా దగ్గర మాత్రమే ఉంది, అందుకే దీన్ని రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కాదు, 38 దేశాల్లో ఉంది. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన రద్దు చేయడానికి ప్రధానంగా అక్రమ వలసలు నిరోధించడానికి రద్దు చేశాడు. ఇవాళ మెక్సికో నెంబర్ 1 అండి. అత్యధిక వలసదారులు మెక్సికో నుంచి వెళుతున్నారు. అక్రమ వలసదారులు మెక్సికో నుంచి ఎక్కువగా వెళుతున్నారు. ఆ తర్వాత ప్లేసు ఎల్ సాల్వడార్, ఆ తర్వాత ప్లేసు భారత్. సో మన దగ్గర నుంచి కూడా అక్రమంగా వలస వెళుతున్నారు. ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలి కదా, అందుకే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని మనం భావించాలి. ఇప్పుడు మన దేశంలోకి బంగ్లాదేశీయులు అక్రమంగా చొరబడితే మనం బాధపడమా? ఇవాళ వాడెవడో వచ్చేసి మహమ్మద్ షరీఫుల్ అనేవాడు వచ్చేసి సైఫ్ అలీ ఖాన్ని పొడవడానికి ట్రై చేశాడు. వాడు అక్రమ వలసగా వచ్చిన వాడు. సో వాళ్ళకి ఇంకా అలాంటి వాళ్ళు దేనికైనా తెగబడతారు. సో అవి నిరోధించకపోతే ఎట్లా? సో కాబట్టి మనలాంటి ఆందోళన వాళ్ళకుండదా? ఇవాళ మనకేదో కొంచెం పెయిన్ అవుతుందని మనం భావిస్తున్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు ట్రంప్ చేసింది కరెక్ట్ కాదు, భారతీయులకు షాకింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎక్కువగా ఇండియన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు. ఎందుకు మీరు అక్రమంగా ఎందుకు మిమ్మల్ని వెళ్ళమన్నారు అక్కడికి? మీరు కూడా సక్రమంగానే వెళ్ళండి. అలాగే జన్మతః పౌరసత్వం అనేది ప్రతి వాళ్ళ కష్టపడి అక్కడ ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా మీకు. సో ఆ రకంగా మీకు పౌరసత్వం లేకుండా ఏమి ఉండదు, వస్తుంది. కాకపోతే జన్మతః వచ్చే పౌరసత్వం, ఈ అంశాన్ని ప్రతిదీ ఉంటుంది ప్రియాంక గారు. మనకు టెక్నాలజీ కావచ్చు, చట్టాలు కావచ్చు, వీటిని మనం దుర్వినియోగం ఎప్పుడైతే చేస్తామో దాని విపరిణామాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని దుర్వినియోగం చేశాము మనమే కాదు, చాలా మంది ఈ అంశాన్ని జన్మతః పౌరసత్వం ఇవ్వటాన్ని దుర్వినియోగం చేశారు. ఎలా? ఒకళ్ళు ఎవరు అమెరికా వెళ్తారు, ఉద్యోగం వస్తుంది, చదువుకోవడానికి వెళ్తారు, చదువుకున్న తర్వాత అక్కడే ఉండి ఉద్యోగానికి ట్రై చేసుకుంటారు, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిని కూడా అక్కడ తీసుకుపోతారు, ఆడ పెళ్ళవంగానే పిల్లలు పుడతారు, పిల్లలు అక్కడే పుడతారు, అక్కడే కావాలని పిల్లల్ని అక్కడ పుట్టించుకొని వాళ్ళకి శాశ్వతమైన పౌరసత్వం వచ్చేలా చేసుకొని వాళ్ళ మీద ఆధారపడి వీళ్ళు అక్కడ ఉండేటట్టుగా చేసుకుంటారు. ఫస్ట్ థింగ్. రెండోది, చాలా మంది బర్త్ టూరిజం అనేది ఒకటి పెట్టుకున్నారు. అమెరికాకి వెళ్ళి పిల్లల్ని కనాలి, మన పిల్లలకి అమెరికా పౌరసత్వం ఉండాలి, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పేసి బర్త్ టూరిజం పేరుతోటి అమెరికా వెళ్ళి పిల్లల్ని కనడం కూడా చేస్తున్నారు. సో ఇలా చేయటం వల్ల మనం వాళ్ళు ఇచ్చిన ఆ ప్రివిలేజ్ని, ఆ గౌరవాన్ని, ఆ హక్కుని దుర్వినియోగం చేసినట్టు అవ్వలేదా? సో ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్న క్రమంలో ట్రంప్ లాంటి వాడికి మండి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు. మనకి ఇప్పుడు ఈవెన్ మన తెలంగాణలో కూడా మొన్న ఎవరు అల్లు అర్జున్ గారు ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి అంటే తెలంగాణ వాళ్ళు ఏం మాట్లాడారు, అల్లు అర్జున్ నీ పౌరసత్వం, నీ సిటిజన్షిప్ ఎక్కడుంది చెప్పు, నీ ఆధార్ కార్డు ఎక్కడుంది చెప్పు అనలేదా? అంటే ఆఫ్టర్ ఆల్
మన తెలుగు రాష్ట్రాల్లో ఒక తెలుగు వాడై ఉండి తెలుగు రాష్ట్రాల్లో మనమే ఈ వివక్ష ఎదుర్కొంటున్నాము. మరి అమెరికా వాడికి ఉండదా అండి? మీరైతే ఇట్లా మాట్లాడతారు, అమెరికా వెళ్ళి మాత్రం అక్రమంగా అమెరికాకి వెళ్ళిపోవాలి, అక్కడే పిల్లల్ని కనాలి, మనకు పౌరసత్వాలు వచ్చేయాలి, అమెరికా వాడికి దక్కనే మనకు దక్కాల. మనం మాత్రం సాటి తెలుగుడిని ఇక్కడికి రానియం. సాటి తెలుగుడు రాగానే మనం గవ్వుని లేస్తాం. ఎక్కడికి నీ ప్రాంతం ఎక్కడికి, నీ అయ్యా జాగిరా అంటాం మనం. ఎందుకనాలి? సో మన భారతదేశంలో మనం ఉండటానికి మనకు హక్కు లేదా? మన భారతీయ పౌరసత్వం లేదా నాకు? అంటే అనేక మందినండి ఈ రకమైన హ్యూమిలియేషన్ చాలా చోట్ల గురవుతా ఉన్నారు ఇక్కడ. అటువంటిప్పుడు దేశం కాని దేశంలో వాడు బాగా డబ్బున్న దేశం, వాడికి ఆ డబ్బున్న దేశంలో వాడికి విపరీతమైన సౌకర్యాలు ఉంటాయి, లగ్జరీ లైఫ్ ఉంటుంది, ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తూ ఉంటుంది. అలాంటి దేశంలో వాడికి చెందాల్సినవన్నీ కూడా మనం తెచ్చుకోవడానికి మనం అక్కడికి వెళ్ళిపోయి ఇలాంటి జన్మతః పౌరసత్వాలను కూడా మనం దుర్వినియోగం చేసేసుకుంటే ఏదో ఒక రోజు ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్. అండ్ అక్కడ వైట్స్ కూడా అటాక్ చేసేది మెయిన్ రీజన్ మన ఇండియన్స్ మీద ముఖ్య కారణం ఏంటంటే చాలా టాలెంటెడ్ ఉంటాడు, వాళ్ళ జాబ్స్ అన్ని పోతున్నాయి అన్న రీజన్స్ తోనే అటాక్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మెయిన్ క్రైటీరియా ఏంటి సార్? మరి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఏంటి క్రైటీరియా? చట్ట ప్రకారం వెళ్ళడమేనండి. చట్ట ప్రకారం కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారం వెళ్ళాలి, ఆ నామ్స్ ప్రకారం అక్కడ ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఉంటే గ్రీన్ కార్డు వస్తుందని ఏదో చట్టం ఉంది, రూపొందించబడింది. ఆ రకంగా మీరు అవితే మీరు గ్రీన్ హోల్డర్ అయ్యి అన్ని రోజులు అక్కడ వర్క్ చేసి మీరు గ్రీన్ హోల్డర్ అయ్యారనుకోండి, పేరెంట్స్ లో ఎవరో ఒకరు గ్రీన్ హోల్డర్ ఉండాలి. ఉంటే పిల్లలకి వస్తుంది కదా ఆటోమేటిక్ గా. దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏముంటుంది అక్కడ? చట్ట ప్రకారం ఉండండి ఆయన అంటున్నాడు ఆయన, అంతే, అంతర్మించలేదు. పైగా బ్రెయిన్ డ్రైన్స్ చూడండి, చదువుకునేదంతా ఇక్కడ చదువుకుంటారు, ఇక్కడ డబ్బుతో చదువుకుంటారు, ఇక్కడ గవర్నమెంట్ సొమ్ముతో చదువుకుంటారు, చదువుకొని అక్కడికి వెళ్ళిపోయి అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోయి స్థిరపడిపోతారు. బ్రెయిన్ డ్రైన్ అంటారు కదా. సో ఇవన్నీ కూడా అవ్వకూడదంటే మన మేధో సంపత్తి తరలి వెళ్ళిపోతుంది. వెళ్ళకూడదంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఈ నిబంధనల వలన కనీసం భారతదేశంలో వెళ్ళాలా, సంపాదించుకోవాలా, మళ్ళీ రావాలా, నీ మాతృభూమికి ఏదైనా చెయ్యాలా. అలా చేయకుండా నేను అమెరికాలో సెటిల్ అయిపోతాను, అమెరికానే నా కంట్రీ అని చెప్పేసి ఇండియా పట్ల, ఇండియన్ పీపుల్స్ పట్ల సవకబారు విమర్శలు చేసేవాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. ఇవాళ మేము అమెరికాలో ఉంటాం, మీ ఇండియాలా కాదు, మీలా కాదు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి అందరికీ ఇది చెంపపెట్టని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు నిబంధన ప్రకారం వెళ్ళండి, అదే సమయంలో అక్కడ వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి భారతదేశానికి ఖర్చు పెట్టండి, ఈ మాతృభూమికి ఖర్చు పెట్టండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో సార్, ఇప్పుడు ఎంతో మంది వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, సెటిల్ అయిన వాళ్ళు అండ్ రీసెంట్ గా అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. మరి ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత నుంచా, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళక ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్కడ పిల్లల్ని కన్నారో వాళ్ళకి పౌరసత్వం వచ్చేసినట్టే. ఇప్పుడు ఇక నుంచి పిల్లల్ని కనే వాళ్ళకి ఈ రూల్స్ అన్ని చెక్ చేసుకోవాలి, వాళ్ళకి పౌరసత్వం రాదు. సో పాత వాళ్ళకి అదే ఇబ్బందికరం కాదు. సో ఇక్కడి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పౌరసత్వం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఇండియా వచ్చేస్తూ ఉంటారు, అయిపోయింది అని అనేసి అని అంటున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రమాదం, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే మీరు అక్రమంగా వెళ్ళారనుకోండి వెనక్కి వచ్చేస్తారు, సక్రమంగా వెళితే ఎందుకు వస్తారు వెనక్కి? అక్కడే ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అక్కడే ఉండటానికి అవకాశం ఉంటుంది. అమెరికా కూడా నీకు బాగా టాలెంటెడ్, నాకు ఈ దేశాన్ని పనికొస్తామంటే కాదంటదా, ఖచ్చితంగా రమ్మనే అంటది. కానీ నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నేను అడక తింటున్నాను, అక్కడికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించాలి, ఆ దేశంలో రూపాయి అక్కడ రూపాయి ఇక్కడ రూపాయితో చూస్తే అక్కడ డాలరు 90 రూపాయలు ఉంది కదా. సో కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతే ఏదో ఒక రకంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తా, అట్లా ఫేక్ సర్టిఫికేట్లు పుట్టిస్తా, ఆడికి వెళ్ళిపోయి అక్కడ ఎలాగో